Hello all, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేసినటువంటి జీడిఎస్ నోటిఫికేషన్ సంబంధించి బిగ్ అప్డేట్. ఏంటి ఆ బిగ్ అప్డేట్ అంటే అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ ఇచ్చేసారండి. మరి ఏంటి ఆ డేట్స్ అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. చూడండి, మనకి నోటిఫికేషన్ వచ్చేసి నిన్న రిలీజ్ అయిందండి. August 20th ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సంబంధించిందంటే ఈ డిపార్ట్మెంట్ పోస్ట్ నుంచి అయితే ఈ జీడిఎస్ సంబంధించి షెడ్యూల్ 2 గాను బిగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇందులో ఏముంది అంటే చూడండి క్లియర్గా, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 July 2026 గాను డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్. సో దీనికి సంబంధించినటువంటి ఒక ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇందులో ఏం చెప్పారంటే నోటిఫికేషన్ అనేది మీకు ఆన్లైన్ అప్లికేషన్ లేదంటే ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మీకు August 31st నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది. సో చూడండి ఒకసారి, మరి గ్రామీణ్ డాక్ సేవక్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు July 26. ఓకే, మరి దీనిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇక డాక్ సేవకు సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దీనిని మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి, తర్వాత మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ విండో చేసుకోవచ్చు. ఇలా 3 స్టెప్లో మీరైతే చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే చెప్పడం జరిగింది. సో ఇంక నెక్స్ట్ ఏం చెప్పారంటే ఓన్లీ 1 రిజిస్ట్రేషన్ ఈజ్ పర్మిటబుల్. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ అవ్వాలి ఈ నోటిఫికేషన్ గాను. అర్థమవుతుందా? మల్టిపుల్ అదే డూప్లికేట్ రిజిస్ట్రేషన్ అయితే కనుక మిమ్మల్ని ప్రొహిబిట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయితే ఒకసారి అవ్వాలని చెప్పడం అయితే జరిగిందనమాట. చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అటాచ్ అప్లోడ్ ఎనీ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్. మీరు అప్లై చేసేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు అటాచ్ కానీ లేదంటే అప్లోడ్ చేయవలసిన అవసరం లేదని చెప్పడం అయితే జరిగింది. బట్ హౌఎవర్ దే మస్ట్ అప్లోడ్ దేర్ రీసెంట్ పాస్ ఫోటో అండ్ సిగ్నేచర్. మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ 10th క్లాస్ కానీ లేదంటే మీకు ఇతర ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఏమి అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. కేవలం మీ ఫోటో అదేవిధంగా మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఉందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇక దిస్ ఇస్ ద బిగ్ అప్డేట్. ఏంటి అంటే ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అవ్వడానికి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. August 31st నుంచి September 19th వరకు జరుగుతుందంట. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బిట్వీన్ ఈ 20 daysలో. నెక్స్ట్ ఇక ఎప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటే ఫీజు ఎప్పుడు పే చేయాలంటే మీరు September 2 నుంచి 21వ తేదీ వరకు అయితే మీరు 20 days ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ 20 daysలో మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీనికంటే ముందు మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక ఏమైనా మీరు కరెక్షన్స్ చేసుకోవాలనుకున్నా సో దానికన్నా అదేవిధంగా ఫర్దర్గా పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు September 23 నుంచి 24 తేదీల్లో మీరైతే ఈ 2 రోజుల్లో మీరైతే కరెక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా, ఓవరాల్గా అయితే మనకి డేట్స్ రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే మీకు శాలరీ విషయానికి వస్తున్నట్లయితే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ విషయానికి వస్తే 12,000 నుంచి 29,000 వరకు అయితే మీకు శాలరీ ఉంటుంది. ఇక నెక్స్ట్ డాక్ సేవక్ లేదా ఏబిపిఎంకి అయితే 10,000 నుంచి 24,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మినిమం ఏజ్ అనేది మీకు 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 40 years అయితే ఉండాలి. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మినిమం 18 years కంటే తక్కువ ఉండకూడదు, అదేవిధంగా 40 years కంటే ఎక్కువ ఉండకూడదు ఏజ్ లిమిట్ ప్రకారం. అయితే ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే SC ST అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సార్ ఏంటి సార్ ఏజ్ రిలాక్సేషన్ ప్రతి గవర్నమెంట్ జాబ్కి ఇది ఉంటుంది అంటే, ఎందుకంటే ఎవరైతే 40 years ఫర్ సపోజ్ దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ 40 కాబట్టి 40 అయిపోయిన వాళ్ళు మీరు దీనికి అప్లై చేసుకుందాం అనుకుంటారు.
అలాంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 40 ఎవరైతే నిండిపోయి ఉన్నారో దీన్ని క్లెయిమ్ చేసుకుంటే ఇంకొక 5 years యాడ్ అవుతాయి అన్నమాట. అంటే ఈ నోటిఫికేషన్ వారు అర్హులు అవుతారు అప్పుడు అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక ఓబీసీ అభ్యర్థులు అయితే 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అభ్యర్థులకైతే రిలాక్సేషన్ లేదండి, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ పీడబ్ల్యూడి అభ్యర్థులు జనరల్కి అయితే 10 years ఉంటుంది. పీడబ్ల్యూడి అభ్యర్థులు ఓబీసీ చెందిన అభ్యర్థులు అయితే 13 years ఉంటుంది. పీడబ్ల్యూడి ప్లస్ అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పీడబ్ల్యూడి అభ్యర్థులు అయితే 15 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు తెలిసినట్టుగానే ఎస్ఎస్సి అండి, అంటే 10th class మినిమం అయితే సరిపోతుంది. ఓకేనా, మినిమం 10th class అయితే మీకు సరిపోతుంది. దీంతో పాటు మీకు 10th classతో పాటు మీకు ఏముండాలి, ఇంపార్టెంట్గా లోకల్ లాంగ్వేజ్ మీకు లోకల్ లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి. అంటే మీకు తెలుగులో మీకు ప్రొఫిషియన్సీ అనేది మీకు ఎక్కువ ఉండాలన్నమాట. సో అప్పుడు మీకు ఈ జాబ్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ కొన్ని క్వాలిఫికేషన్స్ మీకు కంపల్సరీ కొన్ని అర్హతలు ఉండాలి క్వాలిఫికేషన్స్ అనేవి. అందులోని కంప్యూటర్స్ మీద మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. అందులో ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ అవ్వచ్చు, ఓకే, లేదంటే మినిమం టాలీ వర్క్ అవ్వచ్చు. ఇటువంటి బేసిక్ మీకు కంప్యూటర్స్ మీద అయితే మీకు అవగాహన అయితే ఉండాలి. దీంతోపాటు మీకు సైక్లింగ్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ మీరు ఆ ఏరియాకి తగ్గట్టుగా అంటే మీకు పోస్ట్ వచ్చే ఏరియాకి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి లైవ్లీహుడ్కి మీరు అడిక్వేట్ అవ్వగలగాలన్నమాట. ఎందుకంటే మీకు మీ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతం అంటే వేరే గ్రామంలో వచ్చిందనుకోండి, ఆ గ్రామానికి ఆ వాతావరణానికి ఆ జీవన శైలికి మీరు అనుకూలంగా ఉండగలగాలి. ఎందుకంటే మ్యాక్సిమం మీకు ఇది విలేజెస్లో కొన్ని విలేజెస్లో అయితే పోస్టింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ విలేజ్ జీవన శైలికి మీరు అడిక్టివ్గా అంటే అడాప్ట్ చేసుకోగలగా ఉండాలన్నమాట. సో ఇందులో ఇవన్నీ కాకపోయినా మినిమం మీకు కంప్యూటర్ మీద అయితే మీకు అవగాహన అయితే ఉండాలి. సో నెక్స్ట్ ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి దీనికి, అదేవిధంగా సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే మీరు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ఇంకా రాలేదు, జస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. మీకు 31st అంటే మీకు August 30th నుంచి మీకు August 31st నుంచి మీకు విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీరు డైరెక్ట్గా నా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అప్పుడే మనకి ఇంకా ఈ కొన్ని రోజుల్లో మీకు ఫుల్ నోటిఫికేషన్ రానుంది. అందులో మన ఏపీలోను తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీకు క్లియర్ కట్గా అందులో మెన్షన్ చేస్తారు. అందులో డిస్టిక్ వైజ్గా, దాన్ని మండల్ వైజ్గా, మండల్లో మళ్ళీ విలేజ్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో డీటెయిల్గా మనకి ఆ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక సెలక్షన్ విధానం వస్తే దీనికి ఎగ్జామ్ ఉండదని అందరూ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ చూడండి, ఈ మెరిట్ లిస్ట్ అనేది మీకు ఎలా తయారు చేస్తారంటే మీకు వచ్చిన మార్క్స్, మీ 10th classలో వచ్చిన మార్క్స్ లేదంటే గ్రేడింగ్ మార్క్స్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసి మీకైతే ఈ ర్యాంకింగ్ ఈ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ మార్క్స్ విషయాన్ని ఇక్కడ మీకు గ్రేడింగ్ విషయానికి వస్తే A1 A2 A3 B1 B2 C1 C2 ఇలా D ఇలా మనకి గ్రేడ్స్ ఉంటాయి కదా. సో 10 points వస్తే A1 అని, 9 వస్తే A2, ఈ విధంగా మీకు టేబుల్ బ్యాక్ మీ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీకు 9 points వచ్చాయండి. ఇప్పుడు దీనికి పర్సంటేజ్ కావాలంటే ఈ 9 pointsని మీరు 9.5 CGPAతో మీరు మల్టిప్లై చేసినట్లయితే మీకు ఒక నెంబర్ వస్తుంది. ఓకే, ఆ నెంబర్ని మీరు తీసుకెళ్ళి ఫర్ సపోజ్ 82% అని ఉంటుంది యావరేజ్గా ఎగ్జాంపుల్. సో మీకు టోటల్గా ఇప్పుడు 82% వస్తుంది, దీన్ని కన్సిడర్ చేస్తారు. అలా కాదు, మీకు మార్క్స్ అయితే ఫర్ సపోజ్ మీకు 520 వచ్చాయి, ఈ 520ని మీకు పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే మీకు ఓకే యావరేజ్గా మీకు 80 or 82 అంత వస్తుంది. సో ఈ విధంగా మీకు మార్క్స్ అనేవి పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తారనమాట. సో దీన్ని మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకుని మీరు రెడీగా ఉండండి. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ 10th class మార్క్ షీటు, అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ అవ్వచ్చు లేదంటే ఇతర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి ఉండాలి. నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకరు మీరు దివ్యాంగజనులు అయితే పీడబ్ల్యూ సర్టిఫికేటు, దీంతోపాటు ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేటు. ఎందుకంటే ఇవన్నీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి. ఒకవేళ నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఇటువంటి మీకు అయితే సర్టిఫికేట్స్ అయితే ఉండాలన్నమాట. ఈ సర్టిఫికేట్ అన్నింటినీ మీరు ముందుగానే జాగ్రత్త చేసి ఉంచుకోండి. దీని తర్వాత మీకు ఏమవుతుందంటే మెడికల్ అయితే మీకు ఉంటుంది. ఆ మెడికల్ సర్టిఫికేట్ అనేది మీకు మీ మెడికల్ ఆఫీసర్ అంటే మీ గవర్నమెంట్లో ఉంటారు కదా, మీ గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్గరలో ఉన్నటువంటి
ఆర్ ఎల్స్ హాస్పిటల్ ఆర్ డిస్పెన్సరీస్ ఆర్ పిహెచ్సిలోకి ప్రైమరీ హెల్త్ సెంటర్లోకి వెళ్తే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ కంపల్సరీగా మీ దగ్గర అయితే ఉండాలి. మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. సో అప్లై చేసే ముందు మీరు రెడీగా ఉండండి. ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఓటీఆర్ ఫస్ట్ చేసుకోవాలి. ఈ ఓటీఆర్ తర్వాత మీరు ఆన్లైన్ ఫామ్ అయితే మీరు అప్లై ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే పార్ట్ ఏలో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఈ 1 టైం అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా మీరు 1 టైంలో మీ పర్సనల్ వివరాలు అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. పార్ట్ 2 విషయానికి వస్తే పార్ట్ 2 మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తో మీరు లాగిన్ అయ్యి అప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సిన అయితే ఉంటుందన్నమాట. ఎట్లా మీరు వెబ్సైట్లోకి వెళ్తే అప్లై ఆన్లైన్ కనిపిస్తుంది. ఆ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి మీ యాక్టివ్ నోటిఫికేషన్ మీద ఆ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు ఫిల్ చేస్తే సరిపోతుంది. మరి ఇందులో మీరు ఏ డీటెయిల్స్ ఇవ్వాలి? అందులో మీరు మీ పర్సనల్ డీటెయిల్స్, మీ వ్యక్తిగత వివరాలు, దాంతోపాటు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అదేవిధంగా మీరు ఏ డివిజన్కి మీరు అప్లై చేస్తున్నారో ఆ డివిజన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ సిగ్నేచర్, మీ ఫోటో అప్లోడ్ చేయాలి. ఫర్దర్గా మీరు పేమెంట్ చేసి అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో చాలామంది కూడా జీడిఎస్ అంటే ఆల్రెడీ మేము చేస్తున్నాం సార్, ఈ జీడిఎస్లో మాకు అంత లైఫ్ బాగోలేదు అని అంటున్నారు. వాస్తవమే. కానీ ఒకటండి, అన్నీ ఉన్నోడికి వేరు, ఏమీ లేనివాడికి ఉన్నదే అంటారు కదా, ఏదీ లేనివాడికి కంటే ఉన్నదంతా సర్దుకోపోవాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలోని ఒక చిన్న జాబ్ వచ్చినా సరే ఒక సెక్యూరిటీ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఆ పాజిటివ్ థాట్తో మీరైతే ఉండండి. ఆల్రెడీ చేసిన వాళ్ళకి కష్టం ఉండొచ్చు, ఓకే, దాన్ని యాక్సెప్టబుల్ చేయొచ్చు. కాకపోతే లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? కాబట్టి మీరు ఈ జాబు 10th క్లాస్ బేస్ చేసుకొని మీరు లోకల్లో ఎలా ఉన్నా సరే మీకు ఒకళ్ళు జాబ్ నీడ్ ఉంటే కనుక అప్లై చేయండి. ఒకళ్ళు మీకు నీడ్ లేకపోతే అప్లై చేయాల్సిన అవసరం లేదు మీకు. కాబట్టి ఈ వాస్తవం మీరు తెలుసుకొని మీరు దీనికి రెడీగా ఉండండి. ఎవరు ఏమనుకున్నా సరే దీనికి 10,000 వచ్చినా 15,000 వచ్చినా సరే మీరు గ్రామంలో ఉండి చేసుకుంటున్నారు. మీరు సిటీలకు వెళ్ళిపోయి 40,000 తెచ్చుకున్నా సరే ఉపయోగం లేదు. కానీ విలేజ్లో ఉండి 15,000 తెచ్చుకున్నా సరే అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగం. సో చాలా సేఫ్ జోన్లో ఉంటారు మీరు. కాబట్టి ఈ లాజికల్గా మీరు ఆలోచించి ఎటువంటి నెగిటివ్ థాట్స్కి మీరు ఇంపాక్ట్ కాకుండా పాజిటివ్గా ఉండి దీన్ని అప్లై చేసుకోండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.